ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 9 నవంబరు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 30/11/2007. ఈరోజు మురళి హెడ్లైను: సత్యత మరియు పవిత్రత శక్తిని స్వరూపంలోకి తీసుకుని వస్తూ బాలక్ మరియు మాలిక్ స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన సద్గురువు తమ నలువైపులా ఉన్న సత్యత స్వరూపులు, శక్తి స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. ఎందుకంటే సత్యత శక్తి సర్వశ్రేష్టమైనది. ఈ సత్యత శక్తికి ఆధారము సంపూర్ణ పవిత్రత. మనసు, మాట, కర్మ, సంబంధ సంపర్కము, స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. ఇలాంటి పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపము ఏం కనిపిస్తుంది? ఇటువంటి పవిత్ర ఆత్మ యొక్క నడవడిక మరియు ముఖములో కూడా దివ్యత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారి నయనాలలో ఆత్మిక ప్రకాశము, ముఖంలో సదా హర్షిత ముఖత మరియు నడవడికలో ప్రతి అడుగులో కూడా తండ్రి సమానముగా కర్మయోగిగా ఉంటారు. ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరందరూ ఇలాంటి సత్యవాదులుగా అవుతున్నారు. ప్రపంచంలో కూడా చాలామంది స్వయాన్ని సత్యవాదులమని చెప్పుకుంటారు, సత్యం కూడా మాట్లాడతారు. కానీ సంపూర్ణ పవిత్రతయే సత్యమైన సత్యత శక్తి. ఈ సంగమయుగంలో మీరందరూ ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. ఈ సంగమయుగం యొక్క శ్రేష్ట ప్రాప్తి సత్యత శక్తి, పవిత్రత శక్తి. ఈ ప్రాప్తి వలన సత్యయుగంలో మీరందరూ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయి ఆత్మ మరియు శరీరము రెండిటి ద్వారా కూడా పవిత్రముగా అవుతారు. పూర్తి సృష్టి చక్రంలో ఇంకెవ్వరూ శరీరము మరియు ఆత్మ రెండిటి ద్వారా పవిత్రముగా అవ్వలేరు. ఆత్మ పవిత్రముగా అవుతుంది, కానీ పవిత్రమైన శరీరం లభించదు. కనుక ఇలాంటి సంపూర్ణ పవిత్రతను ఈ సమయంలో మీరందరూ కూడా ధారణ చేస్తున్నారు. మీరు చాలా నషతో చెప్తారు. నషతో ఏమని చెప్తారు గుర్తుందా? గుర్తు చేసుకోండి. మీరందరూ హృదయం నుండి చాలా అనుభవంతో పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని చెప్తారు. జన్మసిద్ధ అధికారము అంటే సహజంగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే పవిత్రత మరియు సత్యతను ప్రాప్తి చేసుకునేందుకు మీరందరూ కూడా మొట్టమొదట మీ సత్యస్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు. మీ సత్యమైన తండ్రిని, శిక్షకుడిని, సద్గురువును కూడా గుర్తించారు, అలాగే పొందుకున్నారు కూడా. ఎప్పటి వరకు అయితే ఎవరైనా తమ సత్య స్వరూపాన్ని లేక సత్యమైన తండ్రిని తెలుసుకోరో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రత కానీ సత్యత శక్తి కానీ రాజాలదు. మీరందరూ సత్యత మరియు పవిత్రత శక్తి యొక్క అనుభవీలే కదా. మీరందరూ అనుభవీలేనా? ఆ మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ యథార్థ స్వరూపంలో స్వయాన్ని మాత్రం తెలుసుకోలేరు. మరియు సత్యమైన తండ్రి యొక్క యథార్థమైన స్వరూపాన్ని కూడా తెలుసుకోలేరు. కానీ మీరందరూ ఈ సమయం యొక్క అనుభవం ద్వారా పవిత్రతను ఎంత సహజముగా మీదిగా చేసుకున్నారు అంటే, ఈ సమయంలోని ఈ ప్రాప్తి యొక్క ప్రాలబ్ధంగా దేవతలకు పవిత్రత సహజంగా ఉంటుంది మరియు స్వభావంగా కూడా ఉంటుంది. ఇలాంటి సహజ స్వభావం యొక్క అనుభవాన్ని మీరే ప్రాప్తి చేసుకుంటారు. కనుక పవిత్రత మరియు సత్యత శక్తి సహజ స్వభావ రూపంలో తయారైందా అని ఒకసారి స్వయాన్ని చెక్ చేసుకోండి. మీరు ఏమని భావిస్తున్నారు? పవిత్రత మా జన్మసిద్ధ అధికారము అని భావించేవాళ్ళు చేతులెత్తండి.
జన్మసిద్ధ అధికారమా లేక శ్రమ చేయాల్సి వస్తుందా? శ్రమ చేయాల్సిన అవసరం లేదు కదా, సహజమే కదా. ఎందుకంటే జన్మసిద్ధ అధికారము సహజంగానే ప్రాప్తి అవుతుంది. శ్రమ కొంచెము కూడా చేయాల్సిన అవసరమే ఉండదు. ప్రపంచంలోని వారు అసంభవం అని భావిస్తారు, కానీ మీరు అసంభవాన్ని కూడా సంభవముగా మరియు సహజముగా చేసేసారు. ఎవరైతే కొత్త కొత్త పిల్లలు వచ్చారో, మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. ఎవరైతే కొత్త కొత్త పిల్లలు మొదటిసారి వచ్చారో వారికి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు భలే లేటుగా వచ్చారు, కానీ టూ లేట్లో అయితే రాలేరు. కొత్త పిల్లలకు బాబ్దాదా వరదానం ఇస్తున్నారు. చివర్లో వచ్చిన వారు కూడా తీవ్ర పురుషార్థం చేసి మొదటి డివిజన్లో రావచ్చు అని. ఫస్ట్ నెంబర్లోకి రారు, కానీ ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. మరి కొత్త పిల్లలకు ఇంత ధైర్యం ఉందా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఫస్ట్ డివిజన్లో వస్తాము అనేవారు చేతులెత్తండి. చూడండి, టీవీలో మీ చేతులు కనిపిస్తున్నాయి. మంచిది, మీరు ధైర్యవంతులు. మీ ధైర్యానికి శుభాకాంక్షలు. ధైర్యం ఉంటే తండ్రి సహాయం అయితే ఉండనే ఉంటుంది. కానీ పూర్తి బ్రాహ్మణ పరివారం యొక్క శుభ భావన మరియు శుభకామన కూడా మీ అందరి జతలో ఉంది. కనుక ఎవరైతే కొత్తవారు మొదటిసారి వచ్చారో వారందరికీ కూడా బాబ్దాదా మరియు పరివారం తరపు నుండి మరొకసారి 16 రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. మొదటిసారి వచ్చిన వారందరూ కూడా సంతోషిస్తున్నారు కదా. విడిపోయిన ఆత్మలు మళ్ళీ తమ పరివారంలోకి చేరుకున్నారు. కనుక బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు మీరందరూ కూడా సంతోషిస్తున్నారు. బాబ్దాదా వతనంలో దాదీతో పాటు ఒక రిజల్ట్ చూశారు. ఏ రిజల్ట్ చూశారు? మేము బాలకుల నుండి మాలకులము అనే విషయం మీ అందరికీ తెలుసు, అంగీకరిస్తారు కూడా. నిజమే కదా, మీరు మాలికులు కూడా మరియు బాలకులు కూడా. అందరూ ఇలాగే ఉన్నారా? అయితే చేతులెత్తండి. ఆలోచించి ఎత్తండి, ఊరకే ఎత్తకండి అని బాబ్దాదా అంటున్నారు. లెక్కాచారం తీసుకుంటాం కదా, మంచిది. చేతులు క్రిందకు దించండి. బాబ్దాదా చూశారు, బాలక స్థితి యొక్క నిశ్చయము మరియు నశ అయితే సహజంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ మేము బ్రహ్మా కుమార్ మరియు బ్రహ్మా కుమారీలము అని చెప్పుకుంటారు కదా. బాలకులు కనుకనే బ్రహ్మా కుమార్ కుమారీలని చెప్పుకుంటారు. అంతేకాక పూర్తి రోజంతటిలో నా బాబా అనేదే స్మృతిలోకి తెచ్చుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు కూడా. కానీ మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటుంది. సేవలో కూడా బాబా అనే మాట సహజంగానే నోటి నుండి వస్తుంది. ఒకవేళ బాబా అనే మాట నోటి ద్వారా రాకపోతే జ్ఞానం యొక్క ప్రభావం కూడా పడదు. కనుక ఏ సేవ చేసినా, ఉపన్యాసం ఇచ్చినా, కోర్సు చేయించినా, రకరకాలైన విషయాలపైన ఉపన్యాసం ఇచ్చిన సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపము, ప్రత్యక్ష ప్రమాణము ఏమిటి అంటే వినేవారు కూడా నేను బాబాకు చెందినవాడిని అని అనుభవం చేయాలి. వారి నోటి నుండి కూడా బాబా అనే మాట రావాలి. ఏదో శక్తి ఉంది, బాగుంది అని అనటం వరకే కాదు, కానీ నా బాబా అని వారు కూడా అనుభవం చేయాలి. దీనినే సేవ యొక్క ప్రత్యక్ష ఫలము అని అంటారు. కనుక బాలక స్థితి యొక్క నశ లేక నిశ్చయము మంచిగానే ఉంటుంది, కానీ మాలిక స్థితి యొక్క నిశ్చయము మరియు నశ నెంబర్ వారీగా ఉంటుంది అని బాబ్దాదా అంటున్నారు. బాలక స్థితి నుండి మాలిక స్థితి యొక్క నశ అనేది ప్రాక్టికల్ నడవడిక మరియు ముఖము ద్వారా అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడప్పుడు తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి మీరు డబల్ మాలికలు. మొదటిది తండ్రి ఖజానాలకు యజమానులు,
మీరందరూ ఖజానాలకు యజమానులే కదా. తండ్రి అందరికీ కూడా ఒకే సమానముగా ఖజానాలను ఇచ్చారు. కొందరికి 1,00,000, కొందరికి 1000 ఇలాగైతే ఇవ్వలేదు. అందరికీ అన్ని ఖజానాలను బేహద్దుగానే ఇచ్చేశారు. ఎందుకంటే తండ్రి వద్ద బేహద్దు ఖజానాలు ఉన్నాయి, తక్కువేమీ లేవు. కనుక బాబ్దాదా అందరికీ అన్ని ఖజానాలను ఇచ్చారు మరియు ఒకే రకంగా ఒకే సమానముగా ఇచ్చారు. రెండవది స్వరాజ్యానికి మాలికలు. ఒకటి, బాబ్దాదా దగ్గర ఏదైతే ఖజానాలు ఉన్నాయో వాటికి మీరు యజమానులు. రెండవది స్వరాజ్యానికి మాలికలు. అందుకే నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని బాబ్దాదా చాలా నషాతో చెప్తారు. మీరు రాజా పిల్లలే కదా, ప్రజలైతే కాదు కదా. మీరు రాజయోగులా లేక ప్రజాయోగులా? రాజయోగులే కదా. కనుక మీరందరూ స్వరాజ్యానికి మాలికలు. కానీ బాబ్దాదా దాదీతో పాటు ఎలాంటి రిజల్ట్ చూశారు అంటే, ఎంతగా బాలక స్థితి యొక్క నష ఉంటుందో దానికంటే మాలిక స్థితి యొక్క నష తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఒకవేళ స్వరాజ్యానికి యజమానులము అనే నష సదా ఉంటే మధ్యలో ఏవైతే సమస్యలు లేక విఘ్నాలు వస్తాయో అవి రావు. గమనించినట్లయితే సమస్యలు లేక విఘ్నాలు వచ్చేందుకు విశేషమైనటువంటి ఆధారం ఏమిటి? మనస్సే కదా. మనస్సే అలజడిలోకి వస్తుంది. కనుక బాబ్దాదా యొక్క మహామంత్రం కూడా మన్మనాభవ. అంతేకాని తన్మనాభవ, ధన్మనాభవ ఇలా కాదు కదా. కేవలం మన్మనాభవ. ఒకవేళ స్వరాజ్యానికి యజమానులుగా ఉంటే మనస్సు మీకు యజమానిగా అవ్వదు. మనసు మీ కర్మచారి, అంతేకాని రాజు కాదు. రాజు అంటే అధికారి. ఆధీనముగా ఉన్నవారిని రాజు అని అనరు. కనుక రిజల్ట్లో ఏం చూశారు? మనస్సుకు మాలికుడినైన నేను స్వరాజ్యాధికారి మాలికుడను అనే స్మృతి మరియు ఈ ఆత్మిక స్థితి పిల్లల్లో తక్కువగా ఉంటుంది అని బాబ్దాదా అంటున్నారు. సదా ఉండడం లేదు. ఇది మొదటి పాఠము. మీరందరూ మొదటి పాఠంలో ఏం చదివారు? నేను ఆత్మను అనేది చదివారు. పరమాత్మ పాఠము రెండవది. కానీ మొదటి పాఠము నేను యజమానిని, రాజును, ఈ కర్మేంద్రియాలకు అధికారి ఆత్మను, శక్తిశాలి ఆత్మను. సర్వశక్తులు ఆత్మ యొక్క నిజ గుణాలు. కనుక బాబ్దాదా చూశారు, నేను ఎవరో, నేను ఎలా ఉన్నానో ఆ విధంగా సహజ స్వరూప స్థితిలో నడవడం, ఉండడం, ముఖము ద్వారా అనుభవం అవ్వడం, సమస్యల నుండి అతీతముగా అవ్వడము. ఇందులో ఇప్పుడు ఇంకా అటెన్షన్ కావాలి. కేవలం నేను ఆత్మను అంతేకాదు, నేను ఎలాంటి ఆత్మను అనే స్మృతిలో ఉన్నట్లయితే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఎదురుగా సమస్య లేక విఘ్నాలకు వచ్చేటటువంటి శక్తి కొంచెము కూడా ఉండదు. ఇప్పుడు కూడా రిజల్ట్లో ఏదో ఒక సమస్య లేక విఘ్నం కనిపిస్తూ ఉంది. తెలుసుకున్నారు, కానీ నడవడిక మరియు ముఖములో నిశ్చయం యొక్క ప్రత్యక్ష స్వరూపమైన ఆత్మిక నష అనేది ఇంకా ప్రత్యక్షం కావాలి. దీని కొరకు మాలిక స్థితి యొక్క నషను మాటిమాటికి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం అనేది సెకండ్ యొక్క విషయము. కర్మ చేసేటప్పుడు ఏదైనా కర్మను ప్రారంభం చేసే సమయంలో ఆ సమయంలో మాలిక స్థితి యొక్క అథారిటీతో కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించే కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ కలిగిన ఆత్మను అని భావించి కర్మను ప్రారంభించానా, లేక నేను సాధారణంగానే కర్మను ప్రారంభించేశానా అనేది చెక్ చేసుకోండి. స్మృతి స్వరూపము ద్వారా కర్మను ప్రారంభించడం మరియు సాధారణ స్థితి ద్వారా కర్మను ప్రారంభించడం ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది.
ఉదాహరణకు హద్దు యొక్క పదవి కలవారు తమ కార్యం చేస్తున్నప్పుడు ఆ కార్యం యొక్క సీటుపై సెట్ అయ్యి కార్యాన్ని ప్రారంభిస్తారు. అలా మీ మాలిక స్థితి యొక్క స్వరాజ్యాధికారి సీటు పైన సెట్ అయ్యి ఆ తర్వాత మీరు ప్రతి కార్యం కూడా చేయండి. మీ మాలిక స్థితి యొక్క అథారిటీని చెక్ చేసుకోవడాన్ని ఇంకా పెంచుకోండి. ఈ మాలిక స్థితి యొక్క అథారిటీకి గుర్తు సదా ప్రతి కార్యంలో డబల్ లైట్ మరియు సంతోషము యొక్క అనుభూతి జరుగుతుంది. అంతేకాదు సఫలత అనేది సహజముగానే అనుభవం అవుతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ అధికారికి బదులుగా ఆధీనముగా అయిపోతున్నారు. ఆధీనతకు గుర్తు ఏం కనిపిస్తుంది? వారు మాటి మాటికి నా సంస్కారము మేము చెయ్యాలనుకోము, కానీ ఇది నా సంస్కారము, నా స్వభావము అని ఇలా చెప్తూ ఉంటారు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఏ సమయంలో అయితే మీరు నా సంస్కారము, నా స్వభావము అని చెప్తారో ఆ బలహీనమైన సంస్కారం ఏమైనా మీ సంస్కారమా అని అడుగుతున్నారు బాబ్దాదా. ఇదైతే మధ్యలోని రావణుడి యొక్క సంస్కారము. రావణుడిచ్చిన సంస్కారము దానిని నాది అని అనడం తప్పే కదా. తండ్రి సంస్కారాలే మీ సంస్కారాలు. నాది నాది అనడం వల్లనే అది అధికారిగా అయిపోయింది. మీరు ఆధీనముగా అయిపోతున్నారు. తండ్రి సమానముగా అవ్వాలి అంటే అవి నా సంస్కారాలు కాదు. ఏవైతే తండ్రి సంస్కారాలో అవే నా సంస్కారాలు అని మీరు భావించండి. మరి తండ్రి సంస్కారం ఏమిటి? విశ్వ కళ్యాణకారి, శుభభావన, శుభకామనాధారి. కనుక ఆ సమయంలో తండ్రి సంస్కారాన్ని మీ ఎదురుగా తెచ్చుకోండి. మీ లక్ష్యమేమో తండ్రి సమానముగా అవ్వడము, కానీ లక్షణాలు మాత్రం రావణునివి ఉండిపోయాయి. కనుక అవి మిక్స్ అయిపోతున్నాయి. కొన్ని తండ్రి యొక్క మంచి సంస్కారాలు, కొన్ని నా గత సంస్కారాలు, రెండు కలిసి ఉంటున్నాయి. అందువలనే గొడవ జరుగుతుంది. సంస్కారం ఎలా తయారవుతుందో మీ అందరికీ తెలుసు కదా. మనసు, బుద్ధి యొక్క సంకల్పాలు మరియు కర్మల ఆధారంగా సంస్కారాలు తయారవుతాయి. మొదట మనసు సంకల్పం చేస్తుంది, బుద్ధి సహయోగం ఇస్తుంది. అప్పుడు మంచి లేక చెడు సంస్కారం తయారవుతుంది. బాబ్దాదా దాదీతో పాటు రిజల్ట్లో ఏం చూశారు అంటే, బాలక స్థితి యొక్క నషాతో పోలిస్తే మాలిక స్థితి యొక్క నష ఎంత సహజంగా మరియు స్వభావంగా ఉండాలో అది తక్కువగా ఉంది. కనుక వాటిని సమాధానపరిచేందుకు మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభిస్తున్నారని బాబ్దాదా గమనించారు. మీరేమో బ్రాహ్మణులే, కానీ మధ్య మధ్యలో క్షత్రియులుగా అయిపోతున్నారు. కనుక క్షత్రియులుగా అయిపోకండి. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి. క్షత్రియులుగా అయ్యేవారు చాలామంది వస్తారు. వారు చివర్లో రానున్నారు. కానీ మీరైతే అధికారి ఆత్మలు. కనుక రిజల్ట్ విన్నారా? అందువలన మాటి మాటికి నేను ఎవరు అనేది స్మృతిలోకి తెచ్చుకోండి. నేను అలాగే ఉన్నాను కదా అని కాదు, దానిని స్మృతి స్వరూపంలోకి తీసుకుని రండి. సరేనా? మంచిది. రిజల్ట్ కూడా వినిపించాము. ఇప్పుడిక సమస్య అనే పేరు, విఘ్నము అనే పేరు, అలజడి అనే పేరు, వ్యర్థ సంకల్పాలు అనే పేరు, వ్యర్థ కర్మలు అనే పేరు, వ్యర్థ సంబంధము అనే పేరు, వ్యర్థ స్మృతి అనే పేరును సమాప్తం చెయ్యండి మరియు చేయించండి. సరేనా? అలా చేస్తారా? చేసేవారు దృఢ సంకల్పం యొక్క చేతిని ఎత్తండి. చేతిని ఎత్తించడమైతే సాధారణమైపోయింది. కనుక చేతులు ఎత్తించడం లేదు. మనస్సులోనే దృఢ సంకల్పము అనే చేతిని ఎత్తండి. శరీరం యొక్క చేతిని కాదు. వాటినైతే చాలానే చూసాము అని బాబ్దాదా అంటున్నారు. ఎప్పుడైతే అందరూ కలిసి మనస్సుతో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తుతారో
అప్పుడే విశ్వంలోని మూల మూలల్లో అందరూ కూడా సుఖదాత శాంతిదాత అయిన మా తండ్రి వచ్చేసారు అని సంతోషంతో చేతులెత్తుతారు. తండ్రిని ప్రత్యక్షం చేసే బాధ్యత తీసుకున్నారు కదా, తీసుకున్నారా? పక్కానా? టీచర్లు తీసుకున్నారా? పాండవులు తీసుకున్నారా? మంచిది. తేదీని ఫిక్స్ చేశారా? ఇంకా తేదీని నిర్ణయించలేదా? ఎంత సమయం కావాలి? 1 సంవత్సరం కావాలా? 2 సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు కావాలి అని బాబ్దాదా అడుగుతున్నారు. బాబ్దాదా ఇంతకుముందు తెలిపించారు, ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం యొక్క యథాశక్తి అనుసారము సహజముగా నడిచే లేక ఎగిరే విధిని బట్టి సంపన్నముగా తయారయ్యే తేదీని మీరు స్వయమే నిర్ణయించుకోండి. బాబ్దాదా అయితే ఇప్పుడే చెయ్యండి అని చెప్తారు, కానీ యథాశక్తి మీ పురుషార్థము అనుసారము మీ తేదీని ఫిక్స్ చేసుకోండి. మరియు సమయానుసారముగా మనసా స్థితి, వాచా స్థితి, సంబంధ సంపర్కం యొక్క స్థితిలో ప్రగతి ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే తేదీని ఫిక్స్ చేసుకుంటే స్వతహాగానే అటెన్షన్ వెళ్తూనే ఉంటుంది. అన్ని వైపుల నుండి, నలువైపుల నుండి సందేశాలు కూడా వచ్చాయి, ఈమెయిల్స్ కూడా వచ్చాయి. ఈమెయిల్ చేరుకునే దానికంటే ముందే బాబ్దాదా వద్దకు చేరుకుంటుంది. మనసా సంకల్పం అనే ఈమెయిల్ చాలా తీవ్ర వేగం కలిగి ఉంటుంది, అది ముందే చేరుకుంటుంది కదా. కనుక ఎవరైతే ప్రియస్మృతులను, తమ స్థితి యొక్క సమాచారాన్ని, తమ సేవ యొక్క సమాచారాన్ని పంపించారో అవన్నీ కూడా బాబ్దాదా స్వీకరించారు. అందరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో ప్రియస్మృతులను పంపించారు. బాబ్దాదా వారందరికీ కూడా, విదేశం వారైనా దేశం వారైనా అందరికీ కూడా రిటర్న్లో ప్రియస్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా ప్రేమ మరియు శక్తి యొక్క సకాశను కూడా ఇస్తున్నారు. అన్నీ వినేశారు. వినడం మంచిగా అనిపిస్తుంది కదా. అలాగే వినడం నుండి అతీతముగా స్వీట్ సైలెన్స్ స్థితి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలో అంత సమయం అనుభవం అవ్వాలి. మొదట విశేషంగా మనస్సుకు యజమానులుగా అవ్వాలి. అందుకే మనస్సును జయించిన వారు జగత్తునే జయిస్తారు అని అంటారు. కనుక ఇప్పుడు విన్నారు, చూశారు మరియు ఆత్మ రాజుగా అయ్యి మనసు, బుద్ధి, సంస్కారాలను తన కంట్రోల్లో ఉంచుకోగలుగుతుందా? మనసు, బుద్ధి, సంస్కారము ఈ మూడింటికి యజమానిగా అయ్యి స్వీట్ సైలెన్స్లో ఉండమని ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేయడం ద్వారా, అధికారిగా అవ్వడం ద్వారా 3 మీ కంట్రోల్లో ఉన్నాయా అని అనుభవం చేయండి. ఇప్పుడిప్పుడే అధికారి యొక్క స్థితిలో స్థితమైపోండి అని బాబ్దాదా పిల్లలందరి చేత కూడా ఆత్మిక డ్రిల్లు చేయించారు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా స్వమానదారులు, సత్యతా శక్తి స్వరూపులు, పవిత్రత యొక్క సిద్ధి స్వరూపులు, సదా అచల్ అడోల్ స్థితి యొక్క అనుభవీలు, స్వపరివర్తకులు మరియు విశ్వ పరివర్తకులు, సదా అధికారి స్థితి ద్వారా సర్వాత్మలకు తండ్రి ద్వారా అధికారాన్ని ఇప్పించేటటువంటి నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క లక్కీ మరియు లవలీ ఆత్మలు, పరమాత్మ ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. బాబ్దాదా యొక్క మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము, స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకుని విశ్వానికి ఆధారమూర్తిగా అయ్యే శ్రేష్ఠ పదవికి అధికారి భవ. సారాంశము, శ్రేష్టమైన పదవిని పొందేందుకు బాబ్దాదా యొక్క శిక్షణ. పిల్లలు స్వయాన్ని పరివర్తన చేసుకోండి. స్వయాన్ని మార్చుకునేందుకు బదులుగా పరిస్థితులు మరియు ఇతర ఆత్మలు
వీళ్ళు మారాలి అని ఆలోచన చేస్తారు. లేకుంటే ఈ సాధనాలు లభించాలి, సహయోగము మరియు ఆధారం లభిస్తే పరివర్తన అవుతాము, ఇలాంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏదైనా ఆధారం పైన పరివర్తన అయ్యే వారి ప్రారంధం కూడా ఆధారం పైనే ఉంటుంది. ఎందుకంటే ఎన్నిటి ఆధారం తీసుకుంటారో అన్ని భాగాలుగా మీ జమా ఖాతా పంచబడుతుంది కదా. కనుక సదా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. నేను స్వయం విశ్వం యొక్క ఆధారమూర్తిని అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. స్లోగన్: సంఘటనలో ఉమంగ ఉత్సాహాలు మరియు శ్రేష్ట సంకల్పాల ద్వారా సఫలత అయ్యే ఉంది. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఎలాగైతే ఎవరైనా బలహీనంగా ఉంటే వారిలో శక్తిని నింపడానికి గ్లూకోజ్ని ఎక్కిస్తారు కదా, అలాగే ఎప్పుడైతే స్వయాన్ని శరీరం నుండి అతీతముగా అశరీరి ఆత్మను అని భావిస్తారో అప్పుడు ఈ సాక్షి స్థితి యొక్క అవస్థ శక్తిని నింపేటటువంటి పని చేస్తుంది. అంతేకాకుండా ఎంత సమయం సాక్షి అవస్థ యొక్క స్థితి ఉంటుందో అంతగానే సాతి అయినటువంటి తండ్రి స్మృతి కూడా ఉంటుంది. అంటే తోడు అనుభవం అవుతుంది. అచ్చా. ఓం శాంతి.